మెల్విన్ గారు, ఈ సంవత్సరం అసెస్మెంట్ ఎగ్జామ్లో ఏంజెల్ పర్ఫార్మ్ చాలా వీక్గా బ్యాడ్గా ఉంది. అందుకని బోర్డులో ఏంజెల్ని కంటిన్యూ చెయ్యొద్దు అని డిసైడ్ చేశారు. ప్లీజ్ మేడం, ఇక మీదట అలా జరగదు. ఇలాగే మీరు ప్రతిసారి చెప్తూ వచ్చారు. నేను బోర్డు వాళ్ళతో మాట్లాడతాను, బట్ ఇదే మీ లాస్ట్ ఛాన్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. పద. పాలు తాగుతున్నావా? రా కూర్చో, అమ్మ వాళ్ళ కూర్చో. ఇదిగో ఆ రేవతి కాల్ చేసింది చూడు. ఇప్పటికీ ఎన్నిసార్లు ఆ హెచ్ఎం దగ్గర అలా. తనకు కొంచెం టైం ఇవ్వండి మెల్విన్. టైం ఇస్తే అన్నీ మారుతాయి. ఏం మారుతాయో ఏంటో. చ అంతేగా తల్లి. స్కూల్కి వెళ్ళాలి కదా. ఏడవకూడదు, అంతా నవ్వుతారు. ఏమైంది? వెళ్తాను. పాప లేదమ్మా, సార్ ఇంతకుముందే తీసుకెళ్లారు. సరే, ఓకే. సరే అమ్మా. మెల్విన్, వచ్చేటప్పుడు 2 పాల ప్యాకెట్లు తీసుకురండి. సరే. అలాగే తనతో చెప్పండి నేను తన కోసం తన ఫేవరెట్ నూడిల్స్ ని రెడీ చేస్తున్నానని. ఎవరితో? పాపతో. పాపతోనా? తను నాతో లేదు. అదేంటి, స్కూల్ బస్ అబ్బాయి చెప్పాడు మీరు వెళ్ళి తనని పిక్ చేసుకున్నారని. నువ్వేమంటున్నావు షరేన్? నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. నేనెలా పిక్ చేసుకుంటాను? మరి పాప? నువ్వేం టెన్షన్ పడకు, నేను స్కూల్కి వెళ్ళి చూస్తాను. ఓకే, నువ్వేం కంగారు పడకు, సరేనా? ఎందుకు గేట్ కొడతారు? ఏం కావాలి? అది మా పాప ఇంకా ఇంటికి రాలేదు. అందరూ ఇంటికి వెళ్ళిపోయారుగా. లేదు, తను ఇంకా రాలేదు. అందరూ వెళ్ళిపోయారు, ఎవరెక్కడ లేరు. లేదు, ఒకసారి లోపల ఉందేమో చూస్తారు కొంచెం. సార్ స్కూల్ ఎప్పుడో మూసేసాం సార్. మీ పాప ఎక్కడ ఆడుకుంటూ ఉంటుంది, వెళ్ళి చూడండి. వెళ్ళి చూడండి సార్. ప్రసాదంగా తిననివ్వట్లేదు, తాగనివ్వట్లేదు. వేస్ట్ ఫెయిల్. ఏం కాదు, రా. అక్కడ కూడా వెతికావా? ఓకే, థ్యాంక్ యూ.
అప్పుడు మాకు స్కూల్లో వాళ్ళు, పోలీసులు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. ఆ సమయంలో మేమిద్దరమే మా బిడ్డ కోసం వెతుక్కుంటూ తిరిగాం. ఆ రాత్రి నా కూతురు రూమ్లో నాకు ఒక బుక్ దొరికింది. ఎవరు? మళ్ళీ వచ్చారే? ఏం లేదు. చెప్పు చెప్పు. తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలకు ప్రిన్సిపల్ ఇచ్చే ఒక టార్చర్ మెథడ్ ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంజెల్ ఆ లిస్ట్లో పడింది. టీచర్